అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము సెప్టెంబర్ మాసము 30వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము. ఉపయోగకరమైన పాత్ర. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనమందు, ఎవడైనను తన్ను తాను పవిత్ర పరుచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానులు వాడుకొంటుకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. మీరు ఉపయోగకరమైన ఒక పాత్ర. చిన్న గరిటి అయినను అది యజమానునికి ఉపయోగకరమైనదిగా ఉండవలెను. పెద్ద కొండ అయినను అది యజమానునికి ఉపయోగకరమైనదిగా ఉండవలెను. ప్రభు మిమ్ములను ఎటువంటి పాత్రగానైనను ఎట్టి స్థితి యందు ఉంచినను ఒకటి మాత్రము మర్చిపోకుడి. మీరు ఏదో ఒక విధములో మిమ్ములను సృష్టించిన యజమానికి ఉపయోగకరమైన పాత్రగా ఉండవలెను. వంటకై ఉంచబడిన పాత్రలో చిన్న బెజ్జము పడి ఉన్నట్లయితే దానిని ఉపయోగించలేము. పొయ్యిని తడిపి నిప్పును ఆర్పివేయును. అటువంటి పాత్రను ఉపయోగించక ఒక ప్రక్కన పెట్టి ఉంచెదరు. ఇలాగున గొప్ప ఔన్నత్యమును కోల్పోయిన వారై ప్రక్కన పెట్టబడి ఉన్న పరిశుద్ధులు అనేకులు కలరు. ఒక క్రైస్తవ అధికారి ఒక దినమున రైలు నిలయం మార్గము గుండా నడిచి వచ్చినప్పుడు ప్రక్కకు పెట్టబడి ఉన్న పనికిరాని పాత రైలు పెట్టెలను చూచెను. అవి విరిగిపోయినవి గాను, నలిగిపోయినవి గాను, దేనికి పనికిరానిది గాను నిలువబడి ఉండెను. ప్రభువు దానిని చూపించి ఆయన యొక్క అంతరంగమునందు మాట్లాడాను. ఒక కాలమునందు ఆ పెట్టెలన్నీ పట్టాలపై బహు చక్కగా పరిగెత్తుకొనుచూ ఉండెను. అయితే అవి శుద్ధీకరింపబడక పాతగిల్లిపోయినందున నేడు ఒక ప్రక్కకు వేయబడి ఉన్నది. కుమారుడా, నీవు నా కొరకు చివరి వరకును పరిగెత్తుచూనే ఉండవలెను. విరామము లేకుండా పనిచేయుచూనే ఉండవలెను. నాకు సాక్షిగా నిలిచుండవలెను అని గ్రహింపజేసిను. అవును, తుప్పు పట్టుట కంటే అరిగిపోవుట మంచిది. మీరు పెద్దవారై ఉండినప్పటికీ చిన్నవారై ఉండినప్పటికీ యజమానునికి ఉపయోగపడు పాత్రగా ఉండవలెను. సిరియా దేశం యొక్క సైన్యాధిపతి అయిన నయమానును ప్రభులోనికి నడిపించింది ఒక బాలికే అయిన చిన్నదియే. ఆమెకు బానిస అయిన చిన్నది. ఆయనను నయమాను యొక్క కుష్ఠరోగము తొలగిపోవుటకును దేవుని యొక్క నామము మహిమపరచబడుటకును కారణముగా ఉండేను. ఆమె యొక్క ఉపయోగకరమైన పాత్రయే కదా. ఫిలిపునకు ప్రవచనం చెప్పేటువంటి 4 కుమార్తెలు ఉండేను. అందువలన అనేక మంది ఆదరణను, ఓదార్పును పొంది ఉండవచ్చు. ప్రభువు వారిని వాడుకొనెను. అదే విధముగా దోర్కా కూడా ఒక వృద్ధురాలైన స్త్రీయే. అయినప్పటికీ అంగిలను కుట్టి ధనమును సమకూర్చి పరిశుద్ధులకు పరిచర్యను చేసెను. ఆమె దేవునికి ఉపయోగకరమైన ఒక పాత్ర. మీరెట్టి వయసు గలవారైనప్పటికీ, ఎట్టి పరిస్థితుల యందు జీవించుచున్న వారైనప్పటికీ ప్రభునకు ఉపయోగకరమైన పాత్రగా ఉండగలరు. యేసు అరణ్యమునందు ప్రసంగించుచున్నప్పుడు ఒక చిన్నవాడు తన వద్దనున్న 5 రొట్టెలను 2 చేపలను ఆయనకిచ్చి దాని ద్వారా 5,000 మంది పోషింపబడుటకు ఉపయోగకరమైన వాడిగా ఉండెను. దేవుని బిడ్డలారా, నేడు మిమ్ములను దేవుని యొక్క గృహములో ఆయనకు ఘనతయును మహిమయును తీసుకుని వచ్చుచున్న ఉపయోగకరమైన పాత్రగా మిమ్ములను కోరుచున్నాడు. ఆయన యొక్క హస్తమునందు ప్రయోజనకరమైన పాత్రగా మీరు ఉపయోగపడుదురా? నేటి ధ్యానమునకై నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మగుటముగాను ఉందువు. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 3వ వచనం. నేటి వేదపఠనము ఉదయం యెషయా గ్రంథము 9 మరియు 10 అధ్యాయములు. సాయంత్రం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.